సారీ అండి, అనవసరంగా మీకు ట్రబుల్ ఇచ్చాను. భలేవారండి. ఇట్స్ మై ప్లెజర్. మీ ఫ్లాట్స్ బాగున్నాయండి. అత్తరికా వెదకపోయిన గొర్రె గుంపులోకి చేరినట్టు ఈ పిల్లంటి ఇట్టా వచ్చింది. అయ్యో, ఈ సమయంలో బాలు కూడా ఇంట్లో ఉన్నాడు. ఇరికించేస్తా. వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. ఆగమ్మా ఆగమ్మా, ఏంటి లాయరమ్మా, ఇంటిగాడ డ్రాప్ చేసిన అమ్మాయి గారిని ఇంట్లోకి పిలిచి 4 కాఫీ డ్రాప్లు ఇవ్వకుండా పంపించేస్తావా? సారీ అండి, నాకు అసలు ఆలోచన రాలేదు. రండి కాఫీ తాగి వెళ్దాం. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటానులేండి. అదేం కుదరదు. మా లాయరమ్మ కాఫీ రుచి మరిగారంటే పిలవ పెట్టకుండా కాఫీ కోసం మళ్ళీ మళ్ళీ వస్తారు. రామా, మా పార్వతి పట్టిందంటే జిడ్డే, అంత తేలిగ్గా వదలదు. అలాగా? మీరండి. ఓకే ఓకే, కార్ పార్క్ చేసి వస్తాను. ఏంటి బాబు అంతలా నవ్వుతున్నావు? సినిమా ఏమండి, ఆవిడొచ్చింది. ఇప్పుడు ఏడుపు వస్తుంది. ఎందుకు? ఇంకాసేపట్లో నీ చిన్నావిడ వస్తుంది. చిన్నావిడ? రా చూపిస్తా. ఎక్కడా? అట్టి చూడు. అలాగే. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. చచ్చాం. ఈ నేడి మీరేం చేస్తుంటారు? యుఎస్ లో ఎంబీబీఎస్ చేశాను. ఫారెన్ రిటర్నా? యా. అయ్యయ్యో. కుడికాళ్ళ లోపలికి పెట్టి రండి. కుడికా లోపల పెట్టి రావడానికి తనేమన్నా కొత్త కోళ్ళ? నువ్వు పాత కోడలు కాకూడదని. ఏంటి? అది లోపల ఉన్న ఆయనకి ఎడంగండి అదరకూడదని. ఇక్కడ ఎవరికి కన్ను వదరదు, కాలు వదరదు. మీరండి. రండి రండి రండి. అయ్యయ్యో, కూర్చోండి కూర్చోండి. ఉండండి ఉండండి. అదిరింది మామ, అదిరింది రాయ్యా. అబ్బబ్బబ్బా, ఏంటి హడావిడి? దీన్ని ఊపే కూహ అంటారు. ఊపే కుహ అంటే? ఊపే కూహ అంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. నేను మీ ఇంటి కుక్కనే కదా, అందుకే ఈ హడావిడి. అబ్బబ్బా, ఏంటో దీని గొడవ. మీరుండండి, కాఫీ తీసుకొస్తాను. ఓ, కాపీకేం తొందర. అతిథికి ముందు ఇంటిని చూపించాలి. ఇంటికంటే ముందు ఇంటాయిని చూపించాలి. ఇంటాయన కంటే ముందు ఇంటి పని మనిషిని చూపించొద్దు. కరెక్ట్. అమ్మా, నేనేనమ్మా ఈ ఇంటి పని మనిషిని. నేను వసుంధర అయితే ఇది మందర. లోపల శ్రీరామచంద్రుడు ఉన్నాడు. అదే వీళ్ళ ఆయన. చాలా స్మార్ట్ బాయ్. మీరు చూస్తే డంగైపోతారు. పిలవండి పిలవండి. ఏమండి? ఏమండి? అయ్యో, ఏంటి మూలుతున్నారు? ఏమైంది? చలి, జ్వరం. నేను వెళ్ళేటప్పుడు బానే ఉన్నారు కదండి. అప్పుడు బాగుంటే ఇప్పుడు బాగాలేదు, తట్టుకోలేకపోతున్నాను. ఆయన సిగ్గుపడుతున్నట్టున్నాడు. మీరు రండి. నువ్వు రండి. ఆరే రండి. ముందు మీరు ముసుగు తీయండి. తీస్తే అసలు తట్టుకోలేను. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏమైంది? నువ్వు ఊరుకో. అంజు గారు, మా వారికి సడన్ గా జ్వరం వచ్చింది. మీరు డాక్టర్ కదా, కొంచెం చూడరా. లేడీ డాక్టర్ వస్తే చూపించుకోను. ఓన్లీ జెంట్స్. ఐ హేట్ లేడీస్. డాక్టర్ వస్తే మీరు చూపించుకోనంటారేంటి? డాక్టర్ అమ్మా, మీ చెయ్యి పట్టుకుందంటే మీ జ్వరం. నువ్వు నోరు మూయ్. ఏమండి, నా మాట వినండి. డాక్టర్ నాకు బాగా తెలిసిన ఆవిడ. కాస్త దుప్పటి తీసి మీ చేయి చూపించండి. చెప్పాను కదా, లేడీ డాక్టర్ హ్యాండ్ ఇవ్వనని. పోనీ కాలన్నా చూపించండి. ఊరంతా విష జ్వరం అంట. చలి జ్వరం అని చెప్పి తప్పించుకుందామనుకుంటున్నావా? వదలను. వదలకపోతే పరిగెట్టవే కుంటి. ఏమండి, నా మాట వినండి. ఏంటి బావా? అంజు ఏంటి బావా ఇక్కడ ఉంది? వీడేంట్రా ప్రెషర్ కుక్కర్ మీద విజిల్ ఇరుక్కుపోయాడు. బావా ఐడియా చూడు. తూనీగా తూనీగా ఎందాక పరుగెడతావే రావే నా వంక. రాజా రాజా అర్చై. ఏమండి, ముందు క్యాచ్ చేయండి. నా మాట వినండి. సూపర్ ఐడియా. రా. అయ్యో, సందడే 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 సందడి, ఈ కూరగాళ్ళు ఒక్క చోట చేరనండి. సందడే సందడి.
ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావని డెమో చూపిస్తా. బిషా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. తీయక అల్లెలూయా. జరగండి, జరగండి. వీడా మిమ్మల్ని కొట్టింది? అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో పిచ్చ క్లారిటీతో కరెక్ట్ కొడతాను. కాచుకోండి మగధుడి విశ్వరూపం. దుమ్ము దులారం దూల్పేట్ రే. సారీ అన్నా, చూసుకోలేదు. యాడక్క కొట్టేది నువ్వు? యాడ పడితే ఆడ కొడతావా? మగజాత అని ముత్యాన్ని చంపేలా చూస్తావు నువ్వు. నీ పుచ్చ పచ్చిపోవాల్సిందే. భైరవా, భైరవా, సూపర్. నాదే 49. నీతో కలిపి 50. మ్యాచ్ ఓవర్. మెరకలు జరుగుతుంటావా? యా మగజాతి సేఫ్. రే మగజాత్ సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. అంటే వీళ్ళందరినీ కొట్టింది. ఏమైందండి? ఏమైందంటావేందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారయ్యా? ఇంట్లో కొట్టింది నువ్వే కదా? వాట్ ఏ మెమరీ పవర్. వెరీ గుడ్. రారా బెండ్ 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 బెండ్. ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మా నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా. అది అరే బండా, ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. వంగు. వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చా. రెడీయా? పందినాలా చెత్త అర్థం కాదురా. దున్నపోతా. వంగ. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా. పందినాలా పడుకుంటేనే నేను దూకడం కష్టం. వంగుంటే తుని అబ్బా. కాదు నా మార్తలు చూడరా. పోయి ఇస్త్రీ చేసుకోపో. మాట్లాడడం మాటలు మర్చిపెట్టుకో. రేయ్ ఆమ్లెట్. ఇది ఆమ్లెటా తిరిగిపోయిన జాకెట్టా? నిన్న నువ్వు కోసిన రోజు కన్నా బాగానే వచ్చింది లేవో. సరే సర్లేవో.
ఈ టెలిస్కోప్ కి పోనీ అవుతుందిరా మామ. ఈ అపార్ట్మెంట్స్ కి ఎక్స్ట్రా $100 కట్టొచ్చు. అంటే నేను చూస్తా, నాకు ఈ అబ్బా సినిమా కాసేపట్ల త్రిబుల్ పోతుంటే లబ్బే. రేపు కనుక కొత్త టెలిస్కోప్ ఫిక్స్ అయ్యలేదనుకో నిన్ను దోస్తా కిందికి. ఏమైందిరా? గెలిచిపోయా లెగ్బే. మీ వాడి బ్రెయిన్ కొద్దిగా షేక్ అయిందయ్యా. అంత సీరియస్ ఏమీ లేదు గాని చెప్పిందే చెప్పడమో చేసిందే చేయడమో చేస్తుంటాడు కొంతకాలం. ఐ మీన్ డిస్క్ ఎర్రర్. ఇలా వచ్చినప్పుడు గట్టిగా షేక్ చేయడమో లాగి పెట్టి ఒకటి కొట్టడమో అటువంటివి చేస్తే సరిపోతుంది. గట్ల చూస్తారేంది బే? నా పేరేంట్రా? నవీను. నా పేరు సునీల్. వాడు పవను. గట్ల చెక్కలు కొడతాను. నాకు అసలు ఏమైందిరా? డాక్టర్ ఏమన్నాడు? నాకు ఏమైంది చెప్పే నీ అబ్బా. అమెరికా వచ్చే ముందు నా దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నా. నా కొరకు గుర్తుందిరా? నీ అబ్బా అప్పారిది బే. రూమ్ అకౌంట్ కింద అందరి దగ్గర $1000 తీసుకున్నా. అప్పుడే మర్చిపోయా బే. నీ అబ్బా అప్పంటారు పొందంటారు. హాస్పిటల్ తీసుకొచ్చి మెంటలో లెక్కిడ కూర్చోబెట్టి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకుంటారు బే. అసలు డాక్టర్ ఏమంటున్నారు చెప్పండి. తీసుకున్న అప్పు గుర్తుండదని చెప్పాడు. సంతకం పెట్టినా కొడక పెట్టు. గురుగారు ఎలా ఉంది లొకేషన్? ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? సైకో నాయాలా? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి కాకి వల్ల పడిపోయేటట్టుందిరా. అలాగా? భయంగా ఉందా? భయంగా. ఏంట్రా అది? నేను చెప్పినట్టు వినకపోతే షాకిస్తా. వింటాను. గో బ్యాక్, గో బ్యాక్. ఐ సే గో బ్యాక్. గో బ్యాక్ అంటే అక్కడ వెళ్తున్నట్టు డ్రమ్ లాగా వెనకడిగేవా? వెళ్తాను. షాకిస్తా. గో బ్యాక్, గో బ్యాక్. వెళ్తాను. రే ఇంకొక అడిగేస్తే కింద పడిపోయి చచ్చిపోతాను రా. అవునా? గురుగారు మీకు విషయం తెలుసా? ఏంట్రా అని సౌండ్ ఏంట్రా? నేను కమల్ హాసన్ ఫ్యాన్ని. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఈరోజు మీరే నా కమల్ హాసన్. నేనా? కమాన్ డాన్స్. డాన్స్ ఇక్కడ ఎలా వేస్తాను రా? చచ్చిపోతాను రే. అలాగే అలాగే చేస్తాను చేస్తాను రే. తకిట తకిట ధిమి నాట్యం. తకిట తకిట ధిమి లాస్యం. నమక చమక సహజం నతత్ ప్రకృతి పాదజం. నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం. ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. గిఫ్ట్ గిఫ్ట్ కావాలరా? గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే గుడివాడు. హే హూ ఆర్ యు? నేనెవరో నీకు తెలియదురా? వై యు గివ్ మీ షాక్? అర్థమైంది. అరే నీలాంటి వాళ్ళకి కీర్తనలతో జబ్బులు తగ్గవురా, షాకులకు తగ్గుతాయి. రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా కూడా. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి. ఎవంది ఇల్లు? ఎవందైనా పర్లే మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చేతిరా చేతిబే. నేనేమన్నా హౌలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా
దడ్డా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాల్ ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనేందో చూపెట్టాలనా? నన్ను చూస్తే జానీకి వెళ్తాడరా? అయిపోయినవరా రే. నువ్వు నా చేతిలో అయిపోయి. గుడ్ మార్నింగ్ సార్. సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత ఉతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు, వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదు ఈ పాటి. అప్పుడే వచ్చి ఈయన్ని తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. సార్ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే కైతే. బాబే 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 బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా. బిందెకే అంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ. నా బిందె నా బాయి మధ్య నీ కూడా పెట్టి వెళ్ళి. సరే సంజయ్ అక్కడ. సంజయ్ లేదు గింజలేదు, వెళ్ళిపో. వెళ్తాలేరా? లాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుంజలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. అమ్మా లాగు నన్ను కదా తాను లాగు. నేను లాగలేకనే కదా నేను లాగమంది. లాగు లాగు. అమ్మ వదిలిపెట్టద్దు. వస్తున్నా సరే కూర్చొని చావచ్చు కదే. సరిగా అమ్మా ఇంటి బరువు ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ నీతో మాట్లాడే పని ఉంది. జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరొక రోయ్ ఇది చూడు. తప్పే ఉందే. ఇదేంట్రా? ఇది సాయంత్రం సిటీ గేమ్లో ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావుట్రా. వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలాంజంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి రావడానికి. మా షిండే అన్నకి తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. బండ సచ్చినోడా, దొన్న కోసం పెరిగినావు. పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా. నీ బతుకు సెడా. పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా, తెలిస్తే కుమ్మేస్తారా? ఒట్టురా, చచ్చిపోయిన మా మీద ఒట్టు. నువ్వు ఉట్టు కొట్టు. మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది. మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అంటే ఆడి కోరికెందుకు కారణాలు సరిగట్టు. కట్టండి రేయ్, కనిపిస్తుందా? లేదురా. ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు. కొంప తీసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొత్తం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు. ఇక గంటలు కడితే ఉట్టి కొట్టినట్టే. ఎలా పైడిగా రేయ్ కొట్రా, కొట్టు. నువ్వు మగోను అయితే కొట్రా, నీకు శాతం అయితే కొట్రా. రేయ్ కంచాల దగ్గర కాదు నీ పెట్టాము. ఇక్కడ చూపించరా. కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా. లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతున్నాను. ఈ మర్డర్లన్నీ ఎందుకు చేశారు?
మీ వెనక ఎవరున్నారు నిజం చెప్పండి. మీతో ఇలా కాదురా. ఏయ్, వదలండి నన్ను. ఏయ్, వీళ్ళ ఫోటోలు తీసి వీళ్ళని తిహార్ జైలుకి పంపించండి. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఈడేంట్రా వచ్చే సంవత్సరం చూద్దాం అంటాడు. అంటే ఒక సంవత్సరం మొత్తం మన తిహార్లో ఉండాలా? ఒక సంవత్సరం మొత్తం నీ తిహార్లు ఉంటే అంజుకి మీరు ఎవరితో పెళ్లి అయిపోతుందిరా. నీ అబ్బా అంజు ఏంట్రా అంజు? వాళ్ళ ఫాదర్ని చంపాయి మన ఇక్కడ వేస్తే నువ్వేంట్రా అంజు అంటావు? వాళ్ళ ఫాదర్ మనం చంపలేదు కదరా. ఇటు చూడరా. రే చూసా లింగరాజ్ గారు మొత్తం మీద అండర్వేర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. రేపేంట్రా టేక్ ఓవర్? నీ అంజు గురించి మాట్లాడుతుంటే నువ్వు అండర్వేర్ గురించి మాట్లాడతావేంట్రా? రే అంజు వాళ్ళ ఫాదర్ పోగానే తన కంపెనీని అమ్మేస్తుందంటే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఇప్పుడు ఏం చేద్దాంరా? అంజు నీకు దక్కాలంటే మనం అంజు వాళ్ళ కంపెనీని కాపాడాలి. ఎలారా? ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎలా గోడ దగ్గర నిలబడండి. మీకేమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫెలో. అరే అక్కడికి సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు జరుగుబే. ఓకే అమ్మా స్టడీ బాబు. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు. ఏంట్రా ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీ స్టడీ కదలొద్దమ్మా. రై ఆ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అట్టు కాదురా, ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రై అటంట తిరుగు. రై నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీ రా. స్టడీ ఏంట్రా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రై లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీ రా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే అటు చూడు. స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న చూడాలి. రేయ్ అటు చూడరా. స్టడీ ఇటు కాదు అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే రేయ్ నువ్వు నన్ను చూస్తున్నావు, వాడు తిడుతున్నాడు రా. ఓకేరా. రే ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు నువ్వు. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి రా. వీళ్ళలాగా స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రే డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. మీరు మారర్రా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి. నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడండి. వెరీ గుడ్ సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్. చూసావరా 6వ తరగతిలోనే. ఏంట్రా? ఓ లవ్వా. పైడి పైడి. ఇదే క్లాస్ రా. 6వ తరగతి రా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా. పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా. ముందే చెప్పాడా? ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడ పిలుస్తున్నారు వెళ్ళు. అరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పనులు ఎలా సాగుతాయి? బుర్ర తక్కువ తగలరా. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు. దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారయ్యా. కన్నా విజిలేసింది నువ్వేరా నాన్న? దా నీ చాక్లెట్ ఇస్తాను. దారా నువ్వు నాకెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ రా నీ అయ్యా. పోలీసు అక్కడ మీరు ఇప్పుడు ఏరా విజులు.
మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా నీది అయ్యా మళ్ళీ వినా వెంకటేశం ననాథో ననాథక సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ డడ్డడా డడ్డడా అబ్బబ్బబ్బా అరే ఎవడ అక్కడ ఇక్కడ సిచ్యువేషన్ దగ్గర రీ రికార్డింగ్ వస్తావు నాకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు. నేనింత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నేను కాబట్టి చేతులతో వదిలేసా. మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేసి ఉండేవాడు. అవ్వా పొద్దున్నే ఏ సుప్రభాతమో వినాల్సింది పోయి ఈ చావు డప్పు అంటే ఏమైనా బంగాళా అనుకుంటున్నావా, బెరియల్ గ్రౌండ్ అనుకుంటున్నావా? ఓహో, అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది? చికెన్ బిర్యానీ తినిపించినా చద్దన్నం అనుకుంటాడు. అసలు ఈ డప్పులో దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా? అవును తల్లి, ఇదొక భగవద్గీత, దీనికి అర్థం పరమార్థం. అలా అనకు, కావాలంటే విను. చెప్పు. ఆ డండన పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ డండన మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ డండన పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ డండడా ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది? రేయ్, నీ ట్యూన్ కి సీతారామ శాస్త్రిలా లిరిక్ రాసి స్వర్ణలతలా సింగేస్తుందిరా నీ బీటు. ఏంటనుకున్నారా మన దెబ్బంటే? అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. మీ ఆఫీస్ లో ఇంపార్టెంట్ పనులని మానుకుని ఈ డెమో చూడడానికి వచ్చా నాకు తెలుసు. ట్రస్ట్ మీ, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మీరు మీ కంప్యూటర్ తో మాట్లాడొచ్చు, మీ కంప్యూటర్ మీతో మాట్లాడుతుంది. Unbelievable. Is it true? Is it possible? Yes, it's possible, Mr. Kamesh. Why don't you say something? మాట్లాడి చూడండి. Me? Yes, మీరే కొంచెం ముందుకు రండి. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. Nice to meet you, Bujjubabu. హలో మిస్టర్ కామేష్, వాయిస్ రికగ్నిషన్ కంప్లీట్. మీకు తెలుగులో చిన్నపిల్లల పాటలు ఏమన్నా వచ్చా? తెలుగే కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. మా బుచ్చిబాబుకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. Can I say it in Tamil? Sure, go ahead. Thank you. Amma inge va va. ఆసై మొత్తం తాత. LL soru pot. ఈఐ దూరం ఓట్. Fantastic. I don't believe this. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్లు కావాలి. సారీ మిస్టర్ కామేష్, టూ మెనీ బుకింగ్స్. మీకు 6 months వరకు ఒక్క సిస్టమ్ కూడా డెలివర్ చేయలేం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్స్ కావాలి అంతే. ఇన్ దాట్ కేస్ మీరు 10% అడ్వాన్స్ ఇమీడియట్గా ఇవ్వగలిగితే ఐ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ వీక్ కొన్ని సిస్టమ్స్ డెలివరీ అయ్యేలా చూస్తా. చెక్ బుక్. థ్యాంక్ యూ. 1 2 బలాలే హరడు. థ్యాంక్ యూ. ऊपर चंदा गोल गोल, నీచే ధర్తి గోల్ గోల్. థ్యాంక్స్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుడుక్కుని మింగావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంతరా కలెక్షన్? 90 లక్షలు వచ్చినాయిరా. ఇంకో 10 లక్షలు వస్తే మన ప్రాబ్లం సాల్వ్. ఓకే. చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం, మోసగాల్. హలో మేడం. అందరూ చెప్తున్నట్టు నీ కంప్యూటర్ నిజంగా మాట్లాడుతుందా? గ్యారంటీగా మాట్లాడుతుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. నా కంపెనీలో 2000 కంప్యూటర్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇవే పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. మా బుజ్జిబాబుకి ఒకసారి హలో చెప్పండి. హలో బుజ్జిబాబు. హలో. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు అంటే హౌ ఆర్ యు. అవసరం ఉంటే హౌ ఆర్ యు అంటావు, లేకపోతే హూ ఆర్ యు అంటావు. వాట్ ఈస్ హి టాకింగ్? ఓసే, నీకు ఇంగ్లీష్ మాటలు ఎక్కువనే. నైట్ నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే వేరే వాడితో వెళ్ళిపోతావా? బుజ్జిబాబు, మైండ్ యువర్ టంగ్. బుజ్జిబాబు. ఆడవాడు నీ పక్కన నిన్న నైట్ క్యాండిడేటా? నీకు ఆడికి ఇద్దరికి పగిలిపోద్ది. వాట్ నాన్సెన్స్. బుజ్జిబాబు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటే ఓ రెచ్చిపోతున్నావు? అసలు నీ బాడీలో ఒక్కటే ఒరిజినల్ పార్ట్ ఉందా? ముందు సిలికాను, వెనక నైలాను. ఏరా, ఇంకా పేరాలని రాలేదు. అయ్యయ్యయ్యయ్యయ్యో మోసగాళ్ళు మోసగాళ్ళు. బ్రహ్మం ఒక్కటే, పర బ్రహ్మం ఒక్కటే,
తందనానా అహి తందనానా పురే తందనానా అల్లుడు తిరుపతి లడ్డు మీద 2 కిస్మిస్ పళ్ళు అంటించినట్టుగా ఈ ఫ్రెష్ గుండెవరు? ఇంకెవరు మావా, నీ డాటరు. అరే నీ డాటర్ కి గుండు కొట్టిస్తున్నప్పుడు పొడవైన నల్లటి కుర్రలు నేల రాలిపోతుంటే మన సినిమా యాక్టర్లు సౌందర్య రంభ రాసి వాళ్ళు వచ్చి ఈ జుట్టుతో మేవిగ్గు చేసుకుంటా ఉంటే మేవిగ్గు చేయించుకుంటాం, మేవిగ్గు చేయించుకుంటా ఉంటే మేవిగ్గు చేయించుకుంటామని పోటీ పడ్డారు. ఎందుకు పడరు? దీని జీవితంలో సగం తిండి ఈ బొచ్చుకే దొబ్బ పెట్టింది. ఏమైనా అల్లుడు, ఇప్పుడు ఈ గుండులో వాటర్ సినిమాలో సబనాజ్మిలాగా నిగ్గ 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 నిగ్గలాడిపోతుంది. ఇంకే రైట్స్ తీసుకో, తెలుగులో సినిమా దిద్దు గాని దోలు తీరిపోద్ది. లేకపోతే ఏంటి మావా, అసలే నా పిల్లం అలసిపోయి వచ్చింది కదా, కాస్త రెస్ట్ ఇద్దాం లేదా? సారీ పాప, నడిదెత్తి మీద కూడా చెమట బాగా పట్టినట్టుంది. అట్టగాది, లోపల తీసుకెళ్ళి కపాలం చల్లబడేంత వరకు విసురు కనపుచ్చుకుని విసురు. అలాగే. ఈ 7 కొండల వాడ వెంకటరమణ గోవిందా 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 పద గోవిందా. లలిత, లలిత, రా మరదల పిల్ల రా. ఎలా ఉన్నావు? మా లేఖ్యంగా ఏం చేస్తున్నాడు? నాకు ₹1 ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు. ఓహో, ఏంటి ఇలా వచ్చావు? 2-3 రోజులుగా లలితను చూడలేదు కదా, ఆ. చూసిపోదామని వచ్చాను. లలితకు నవ్వింది మల్లెచెంటు పాటన్నా, చేమంతి పూలన్నా చచ్చేంత ప్రాణం, అందుకే తెచ్చాను. థ్యాంక్స్ అమ్మా. అదేంటండి పూలు తీసి రుబ్బురాల పత్రం మీద పెడుతున్నారు? ఇది రుబ్బురోల పత్రం కాదమ్మా, మీ అక్క లల్లి. ఏంటి లల్లి, అమ్మోర్లా గుడికెళ్ళి ఇలా దిష్టి బొమ్మలా తిరిగి వచ్చావు? దిష్టి బొమ్మ కాదమ్మా, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పవిత్రంగా కొట్టించిన గుండు. దండం పెట్టా. ఆహా, అవునే, 3 కత్తర్లని నమ్మించి నాకు గుండు కొట్టించి కోనెట్లా పారేశాడు. అయ్యో, ఫోన్లేమ్మా ఫోన్లే లల్లి. అయినా ఈ గుండ్లో ఫ్యాషన్ టీవీ మోడల్ లాగా ఉన్నావు, నిజం. పోతే పోయింది నా జుట్టు, రాబోతుంది ఒక కోటి నా జట్టు. ఆ ₹1 మాత్రం నా చేతిలో పడగానే 25 సవర్ల బంగారంతో సవరం చేయించుకుంటాను.